త్యాగము చూపి స్థిరముగా నిలచిన యోబు వలెనే జీవించెదను. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. అద్వితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతును. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. మహోన్నతుడు మన రక్షకుడు ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు యుగ యుగముల స్తుతి పాత్రుడు. జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. జీవితమంతా ప్రభుతో నడిచి ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన హనోకు వలెనే జీవించెదను. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీతి సూర్యుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత బలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము
దేవుణ్ణి స్తుతించి ఘనపరచడానికి ప్రభు మనలందరినీ సజీవు లెక్కలో ఉంచి ఈ శుభదినమున దేవుని సన్నిధిలో అందరం కూడా కూడుకుని దేవుని ఘనపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం కూడుకున్న ప్రతి సందర్భంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ప్రాణాత్మ శరీరాలను ఉజ్జీవింపజేస్తాడు. ఆమెన్. మరి వారమంతా పనిచేస్తాము, ప్రయాణాలు చేస్తాము, లేకపోతే ఉద్యోగ వ్యాపారాలు, అనేక రకాలైనటువంటి పనులు, ఒత్తిడి మన జీవితాల మీద పనిచేస్తూ ఉంటుంది. ఇంకా ఏదో చేయవలసినవి ఉన్నాయని తొందరపడుతూ ఉంటాం, సమస్యలు తీరలేదని ఆందోళన చెందుతూ ఉంటాం, లేదా ఇంకేదన్నా మనము కావాలనుకున్నది మనకు దొరకలేదనేటువంటి దిగులు మన హృదయాల్లో ఉండొచ్చు. అయితే వాటన్నిటిని మరింతగా ఆలోచించినందువలన ఉపయోగం ఏమీ లేదు. ఒకడు చింతించి తన ఎత్తును మూరేడు చేసుకోలేడని ప్రభు చెప్పారు. ఏ నాటికీడు ఆనాటికే చాలన్నాడు ఆయన. మనం చింతపడకుండా ఉంటే మన చింత యావత్తు ఆయన మీద మనం మోపినట్లయితే ఆయన మన గురించి చింతపడుతున్నాడట. హల్లెలూయా. ఆయన మన గురించి చింతపడుతున్నాడని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మరి అటువంటప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు జరిగే ప్రయోజనం ఏంటో తెలుసా? నిరంతరం ఎప్పుడు కూడా మన పనుల మీద మన మనసు ఉంటుంది కదా, ఈ మనసుకు కూడా విశ్రాంతి కావాలి, ప్రాణానికి విశ్రాంతి కావాలి, దేహానికి విశ్రాంతి కావాలి. ప్రతి దానికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. ఏదన్నా మీరు కారుని 24 గంటలు డ్రైవ్ చేయండి, చేసుకుంటూ వెళ్తానే ఉండండి ఆపకుండా, కాసేపటికి ఏమవుతుంది? లోపల ఉన్నటువంటి రేడియేటర్ వేడెక్కిపోయి లోపల నుండి పొగలు వచ్చేసి ఇంజను నేను ఇంక ముందు కదలనని రోడ్డు ప్రక్కన ఆపి మరలా దానికి కూలెంట్ వాటర్ పోసి కొంతసేపు దాన్ని అలా ఉంచినట్లయితే మరలా పనిచేస్తుంది. కానీ యంత్రాన్ని కూడా మీరు 24 గంటలు పనిచేపిస్తే అది కూడా పాడైపోద్ది. అలాగే మనిషికి కూడా కావాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో దొరికే విశ్రాంతి కావాలి. హల్లెలూయా. విశ్రాంతినిచ్చేటువంటి దేవుడు ఆయన. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడు. కనుక ఈ ఉదయకాలం మందు దేవుని సన్నిధికి వచ్చిన మనకెంతగానో దేవుని సన్నిధిలో విశ్రాంతి, సమాధానం దొరుకుతుంది. దేవుని మహాకృపను బట్టి అనుకోని విధంగా శ్రీలంక వెళ్ళాము. అయితే దేవుని కృప చేత మరలా తిరిగి క్షేమంగా తిరిగి రాగలిగి ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనందరము దేవుణ్ణి స్తుతించడం మనకెంతో మంచిది. మనకున్న దిగులు, విచారం అంతటిని ప్రక్కన పెట్టి ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. ఆమెన్. కనుక స్తుతి చెల్లించడం అంటే ఆనందంగా చెల్లించాలా, ఏడుస్తూ చెల్లించాలా? ఆనందంగానే చెల్లించాలి. స్తుతికి దుఃఖం, విచారం పనికిరాదు. అంటే మనకు ఉన్నప్పటికీ కూడా మన హృదయాల్లో దేవుని ఆత్మ మన మనసులోనికి కుమ్మరించబడుతున్నప్పుడు ఆయన మనలో ప్రేమను కుమ్మరిస్తాడట. స్తోత్రం. ఏం కుమ్మరిస్తున్నాడు ఆయన? సో పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఏం తీసుకొస్తుంది? ప్రేమ ప్రవాహాన్ని తీసుకొస్తుంది. ప్రేమ ఉంటే భయం ఉంటుందా? ఉండదు. పరిపూర్ణమైన ప్రేమలో ఏముండదు? భయం ఉండదని యోహాన్ అంటాడు. వెన్ లవ్ ఆఫ్ గాడ్ ఫిల్స్ అస్, సాచురేట్స్ అస్. దేవుని ప్రేమ మనలను నింపినప్పుడు, దేవుని ప్రేమ హృదయాల్లో ప్రవహించినప్పుడు భయం దూరం అయిపోతుంది, దిగులు దూరం అయిపోతుంది, మనసులో ఉన్న గాయాలు స్వస్థపరచబడతాయి. మనిషికి ఉన్నటువంటి బలహీనతలన్నిటి కూడా దేవుని పరిపూర్ణమైన ప్రేమ చేత తాకబడి ఆ ప్రేమ వారిని ఇంకా బలవంతులనుగా చేస్తుంది. సో లవ్ అనేది చిన్న విషయం కాదు. యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. కనుక ఈ జీవిత విషాదాలన్నిటినీ జయించడం ఎలాగంటే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడటమే. ఆయన ప్రేమ కుమ్మరించబడితే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆమెన్. ఎవరికైనా మనకి ఇష్టమైన బంధువులు మనం బాగా ప్రేమించే వారింటికి వెళ్ళి లేదా స్నేహితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకునే దేనికి చేస్తాం? దేనికి చేస్తాం చెప్పండి? ఆ కాసేపు కూర్చుంటే మనని ప్రేమిస్తారు కనుక ఆ ప్రేమలో మనకు కొంచెం స్వాంతన కలిగి, శాంతి, నెమ్మది వచ్చి, కొంచెం ధైర్యం కూడగట్టుకుని మరలా ముందుకు వెళ్ళటానికి అవకాశం దొరుకుతుంది. యేసయ్య సన్నిధిలో ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పదనమాట. ఆయన ఈ లోక స్నేహితుల కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి బంధుమిత్రులందరికంటే అత్యధికంగా మనలను ప్రేమించాడు. మన కోసం ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. ప్రాణం ఇచ్చిన వాడు సమస్తాన్ని ఇవ్వకుండా ఉంటాడా? ఉంటాడు. ఉండడు కదా. ఆయన సమస్తాన్ని మన కోసం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కనుక ఆ దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని మనం ఎల్లప్పుడూ ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. కొద్ది సమయం అందరం లేచి నిలబడదాము. దేవుని స్తుతి చెల్లిస్తూ దేవుని కనపరుద్దాం.
మన పాటల పుస్తకంలో నుండి నీ రెక్కల నీడలో నీ ప్రేమ బాహువులో జీవించేదా యేసయ్య తరించేదా మెస్సయ్య అనే పాట పాడదాము. చక్కగా చప్పట్లు కొడదాం, దేవుని స్తుతిద్దాం. రెండు చేతులు జోడించి మహోన్నతులైన దేవునికి, శోధనలో మనకు ఆశ్రయమైన దేవునికి రెక్కల నీడలో నీ ప్రేమ బాహువులో జీవించేదా యేసయ్యా తరించేదా మెస్సయ్యా జీవించేదా యేసయ్యా తరించేదా మెస్సయ్యా నీ రెక్కల నీడలో శోధనలెన్నో వెన్నంటినా వేదనలే నన్ను మృంగజూచినా శోధనలెన్నో వెన్నంటినా వేదనలే నన్ను మృంగజూచిన ఎత్తైన కోట నీవుండగా ఎత్తైన కోట నీవుండగా ఇలలో ఎవరికి భయపడుదును ఇలలో ఎవరికి భయపడుదును నీ రెక్కల నీడలో నీ ప్రేమ బాహువులో జీవించేదా యేసయ్యా తరించేదా మెస్సయ్యా జీవించేదా యేసయ్యా తరించేదా మెస్సయ్యా నీ రెక్కల నీడలో కునుకలు నిద్రపోనంటివే లోయలలో నాకు తోడుంటివే కునుకలు నిద్రపోనంటివే లోయలలో నాకు తోడుంటివే ప్రధాన కాపరి నీవుండగా ప్రధాన కాపరి నీవుండగా నీ గొర్రెలకిల పొదువుందునా నీ గొర్రెలకిల పొదువుందునా నీ రెక్కల నీడలో నీ ప్రేమ
బాహువులో జీవించెదా యేసయ్యా, తరించెదా మెస్సయ్యా, జీవించెదా యేసయ్యా, తరించెదా మెస్సయ్యా. నీ రెక్కల నీడలో నీ ప్రేమ బాహువులో జీవించెదా యేసయ్యా, తరించెదా మెస్సయ్యా, జీవించెదా యేసయ్యా, తరించెదా మెస్సయ్యా, జీవించెదా యేసయ్యా, తరించెదా మెస్సయ్యా. మన రెండు హస్తాలు ఆకాశమందు ఆశ్రయుడు, ఆశ్రయదుర్గమైనటువంటి దేవునికి మన చేతులెత్తి, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, షాలేము రాజుకి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవా, నేటి దినం వరకు మమ్మలను నీ బాహువులతో మమ్మల్ని ఎత్తిపట్టుకున్నా ప్రభా, బలమైన నీ చేతుల కింద నాయన మమ్మల్ని దాచిపెట్టినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నిత్యముగా నుండి నీ బాహువుల మధ్యలో మమ్మలను సంరక్షించిన మా జీవము గల దేవానికి స్తోత్రాలు. మా ఎత్తైన కోట, మా కొండ, మా శైలము నీవే ప్రభా. ఈ ఉదయకాలమందు నిన్ను ఆశ్రయించుచున్నాము. నీవు మమ్మలను కాపాడువాడవు, నీవు మమ్మలను బలపరచు దేవుడు నాయన. నీ యొక్క శక్తి చేతనే మేము ఈ లోకంలో జీవించగలుగుతున్నాము. మంటి ఘట్టములైన మాయందు మీరుంచినటువంటి నీ మహిమైశ్వర్యమును బట్టి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా దేవ, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలం మందు మీ సన్నిధిలో చేరి ఈ రీతిగా మీ సంఘంగా మీ పేరు పెట్టబడిన మీ ప్రజలుగా మేమందరం వచ్చి మీ నామమును బట్టి అతిశయించి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మీ సన్నిధిలో ప్రార్థించే కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఆకాశమందు నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరున్నారు నాయన? నీవు మాకుండగా ఈ లోకంలోనిది ఏది మాకు అక్కరలేదు. అంతగా మమ్మల్ని ఆదరించి మా ప్రతి అవసరాన్ని తీరుస్తున్న మా పరలోక తండ్రి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు నీ కృపాతిశయములను, మీ యొక్క దయాళత్వమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ యొక్క అనుగ్రహాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు కలుగు చేస్తున్న ప్రతి ఈవిని బట్టి మీకు స్తోత్రాలు. సంపూర్ణమైన ప్రతి వరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు మీ యొక్క సన్నిధి, మీ ప్రసన్నత, మీ ఆత్మ మా మధ్యలో ఉంచి మీ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ప్రతి విషయంలో సహాయం చేయండి, మీరు కృప చూపండి. ప్రతి చీకటిని, ప్రతి బలహీనతను యేసు నామములో దూరపరిచి మీ ప్రజలతో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం తప్ప మమ్మల్ని బ్రతికించేది ఏది లేదు నాయన. నీ వాక్యము మాకు చీకటిలో ఒక దీపం వలె, ప్రకాశించు జ్యోతి వలె మాకుంటుంది కనుక అట్టి వాక్యం ద్వారా బలపరిచిన ఆయన ఇక్కడ చేరి వచ్చిన వారిని ఆరాధనలో ఏకీభవిస్తూ దూర ప్రాంతంలో ఉండి కూడా ప్రభువా నాయన ఆరాధిస్తున్న బిడ్డలందరినీ కూడా నీ కృపచొప్పును కనికరించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమున ఏ ఒక్కరు బలహీనులుగా కాకుండా నాయన నూతన బలాన్ని ధరించుకుని ఇక్కడ నుండి వెళ్ళటానికి కృప చూపండి. పరిశుద్ధాత్మని సహాయమును మా అందరికి దయచేసి మీరే బలపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. కీర్తనలు 68వ కీర్తన 28 ఓకే 28వ కీర్తన చదవండి ఎవరు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గమా, మౌనముగా నుండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగిన వారి వలె ఎగుదును. భక్తిహీనులను, పాపము చేయు వారిని నీవు లాగివేయునట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా ఆశ్రయము, నా కేడము. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయమును హర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రభునామను వందనాలు తెలియజేస్తున్నానండి. చాలా సంతోషం, మీరు కూడా బాగా అలవాటయ్యారు. శ్రీలంకలో దిగిన వెంటనే ఎక్కడ చూసినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎవరిని చూసినా, ఎవరు ఎదురైనా చక్కగా 2 చేతులు ఇలా పెట్టి ఆయు బోవాన్ అంటున్నారు. ఆయు బోవాన్ అంటే మనకు నమస్కారం లాగనమాట. బాగుంది, మంచి సాంప్రదాయమే వీళ్ళకి ఉందనిపించింది. మంచి గౌరవం, పద్ధతి కలిగినటువంటి ప్రజలుగా కనపడ్డారు వాళ్ళు. మనం కూడా వాళ్ళ వలె, వాళ్ళకంటే ఇంకా మంచిగా మరి క్రీస్తు యేసునందు మనం రక్షించబడిన వారం కనుక సహోదరులను ఒకరినొకరు ఎలా పలకరించుకోవాలి, వందనాలతో పలకరించుకోవటం అనేది మనకి ఎంతో మంచిది. సో ఈ ఉదయకాలమందు మనం దేవుని అమూల్యమైనటువంటి వాక్యాన్ని వినటానికి మన మనసులను సిద్ధపరచుకుందాము. దేవుడు మన యొక్క జీవితాలని పైకి లేవనెత్తేటువంటి విధానంలో దేవుని వాక్యము మనలను ఉద్ధరించేదై ఉంటుందని మర్చిపోవద్దు. వాక్యం మనకి ఎలివేషన్ ఇస్తుంది. అంటే మనం ఏదైతే మనము హెచ్చించబడాలని ఆశపడుతున్నామో ఆ హెచ్చింపు దేవుని మాటలను జాగ్రత్తగా వినుట ద్వారా, వాక్యాన్ని హృదయమందు భద్రపరుచుకున్నట ద్వారా మనం ఆశించినటువంటి అభివృద్ధి మనం చూస్తాం. వాక్యం మనల్ని హెచ్చించేదే కాదు, వాక్యం మనలను ప్రోత్సహించేదిగా ఉంటుంది. నాట్ ఓన్లీ ఇట్ ఎలివేట్స్ అస్, బట్ ఇట్ విల్ ఎంకరేజ్ అస్. అది మనల్ని ప్రోత్సహించి మన బలహీనతలను అధిగమించి మనం ముందుకు వెళ్ళటానికి వాక్యం మనకు ధైర్యాన్ని నూరిపోసేది అయి ఉంటుంది.
తర్వాత వాక్యము మనలను ఎంకరేజ్ చేసేదే కాదు, వాక్యం మనలను ఎడిఫై చేసేది అయి ఉన్నది. అంటే మనలను బలపరిచేటువంటిది అయి ఉంది, లేదా కట్టేది అయి ఉంది వాక్యం. వాక్యము వినేటువంటి వారి జీవితాల్లో ఎక్కడా కూడా వారి బ్రతుకుల్లో అస్థిరత్వం అనేది కనపడదు. వారు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండగలుగుతారు. వాక్యము వారిని కట్టి బలవంతులుగా నిలబెట్టేదై ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జీవాహారము దేవుని వాక్యమైనది. ఈ వాక్యాన్ని ఎవరైతే దినదినము భుజిస్తారో వారు ప్రాణాత్మ శరీరాలు పుష్టిగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటారు. అంటే దేవునిలో ఇంకా బలపరచబడి ఆత్మ సంబంధమైన జీవితంలో, అంతరంగంలో నూతన శక్తితో దినదినం దేవుని కొరకు జీవించగలుగుతారు. అటువంటి వాక్యాన్ని మనం శ్రద్ధగా వినడం మనకెంతో శ్రేయస్కరమై ఉంటుంది. ఈ దినమున ఉదయకాలము పరమగీతము 4వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతము 4వ అధ్యాయము 15-16 వచనాలను, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము, ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనము మీద విసురుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యం చెప్పేదానికి ముందుగా నేను ఈ రోజున కొంచెం స్వరం ఇబ్బందికరంగా ఉంది. అసలు ఈ మాత్రమైనా వస్తుందా అనుకున్నాను, కానీ దేవుని కృప వలన కాస్తంత మాట బయటకు వస్తుంది. నిన్న వరకైతే నా మాట నాకే వినపడలా, కనుక నేను అనుకున్నాను నేను రేపు మాట్లాడితే ఎవరికి వినపడద్దు అనుకున్నాను. కానీ దేవుడు ఈ మాత్రం మాట్లాడడానికి స్వరాన్ని మరలా తిరిగిచ్చాడు. 1-2 రోజుల్లో మొత్తం అది పూర్తయిపోతుంది. కనుక మీరు కొంచెం ఓర్పుగా అక్కడక్కడ ఎక్కడైనా కానీ మాటలు వినపడకపోయినా కానీ వాటిని మీరే పూర్తి చేసుకొని ఈ మాటకు భావం ఎలా ఉంటుందని చెప్పి మీరే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసుకోమని చెప్తున్నాను ముందుగా. ఈరోజు ఉదయకాలం ముందు మనం చక్కని వాక్య భాగము, మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి పరమగీతము కావ్య గ్రంథాన్ని మనం చూస్తున్నాం. జ్ఞానులు మాట్లాడారంటే ఆ మాటలు చాలా భావంగా ఉంటాయి. ఆ మాటల్లో చాలా మర్మము కూడా గుప్తం చేసి వారు మాట్లాడతారు. జ్ఞానులు మాట్లాడినప్పుడు చక్కగా దిగ్గొట్టినటువంటి మేకు వలె ఉంటుందంట. జ్ఞానికి తలలో కన్నులు ఉంటాయంటాడు ప్రసంగి అయినటువంటి వారు. అటువంటి జ్ఞానం కలిగినటువంటి సొలొమోను తాను తన జీవితంలో తనకిష్టమైనటువంటి వధువుగా భావించినటువంటి సొలొమోను యొక్క వధువుగా భావించిన ఆమెను ఉద్దేశించి ఈ పరమగీతం అనేటువంటి ఈ కావ్యాన్ని రాశాడు. ఈ పరమగీతాన్ని మనం చదువుతున్నప్పుడు దీన్ని 2 రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో దేవుడు సంబంధ బాంధవ్యాలకు ప్రాధాన్యతనిస్తున్నాడని మర్చిపోవద్దు. అవర్ గాడ్ లవ్స్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఆనరింగ్ రిలేషన్షిప్స్. దేవుడు మన యొక్క జీవిత బాంధవ్యాలను ప్రేమించే దేవుడై ఉన్నాడు. అంటే మన సమీప బంధువులు కానీ, మన సహోదరులను కానీ, లేదా మన కుటుంబ సభ్యులు, భర్త భార్య పట్ల అనుబంధము, అనురాగం ఎలాగ ఉండాలో ఈ పరమగీతం చక్కగా నేర్పిస్తుంది. మనం కనుక రిలేషన్షిప్స్ సరిగ్గా మెయింటైన్ చేయకుండా మనం దేవునితో రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామనేటువంటి అపోహలకు మనం వెళ్ళకూడదు. ముందు మన సాటి మనుషులతో, మన ప్రక్కన్న వారితో, మన స్నేహితులతో, మన కుటుంబ సభ్యులతో సరైనటువంటి రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేసే వారంగా ఉండాలి. ఉన్నప్పుడే మనం అప్పుడు దేవునితో కూడా సరైన రిలేషన్షిప్ మనం మెయింటైన్ చేయగలుగుతాం. యాకోబు అంటాడు, దేవుణ్ణి మనం ప్రేమించలేకుండా కనపడని మరి దేవుణ్ణి ఎలా, యోహాన్ అంటాడు, కంటి ముందు కనబడుతున్న సహోదరుని నువ్వు ప్రేమించలేవు, కానీ కనపడనటువంటి దేవుణ్ణి ప్రేమిస్తానంటే నేను ఎట్లా నమ్ముతాను అంటాడు. అది నిజమే. వీ హ్యావ్ టు లవ్ వన్ అనదర్. ఒకరినొకరు ప్రేమించబద్ధులమై ఉంటున్నాం. యేసుక్రీస్తు మనలను ప్రేమించున్నట్టుగానే ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తిగత జీవితంలో ప్రేమ అనేది చాలా అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప లక్షణం. అది పౌలు అంటారు, మీకు సర్వోత్తమమైన మార్గం మీకు నేను చూపిస్తాను. ప్రవచనాల కంటే, దర్శనాల కంటే, భాషల కంటే, ఇంకా మర్మాలు తెలియజేసేటువంటి జ్ఞానం కంటే, అన్నిటికంటే ఉత్తమమైనది, అన్నిటినీ తాలుకునేది, అంతము వరకు నిలిచి ఉండేది, అన్నిటినీ సహించేది ప్రేమ ఒక్కటే అంటాడు. హల్లెలూయా. మరి ఆ ప్రేమను గనుక మనం వర్ణించాలనుకుంటే ఈ పరమగీతం అనేటువంటి గ్రంథములో మరి దైవికమైనటువంటి డివైన్ లవ్ గురించి చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించున్నాడు.
అయితే ఈ యొక్క గ్రంథాన్ని మనం వివరించుకునేప్పుడు ఒకటి, మనకు దేవునికి మధ్యలో కూడా ఒక గొప్ప అనుబంధం ఉంది. మనము తండ్రి అని ఆయన మనం పిలుస్తున్నాం, ప్రభువా అని మనం ఆయన పిలుస్తున్నాం, నా యేసయ్య అని మనం పిలుస్తున్నాం. అంటే మన సొంత వానిగాను, మన సహోదరుడుగాను, మన ప్రాణేశ్వరుడుగాను యేసుక్రీస్తుని అన్నిటికంటే మిన్నగా మనం ప్రేమిస్తున్నాము. అందుకంటే ఆయన కూడా కోరుకున్నది అదే. సీమోను, నన్ను నీవు ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అంటే యేసుప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటి? ఆయనను సేవించాలనా, ప్రేమించాలనా? ముందు ఆయనను ప్రేమించే వారంగా ఉండాలి. అన్లెస్ వి లవ్ హిమ్ వీ కెనాట్ వర్షిప్ హిమ్ ఆర్ సర్వ్ హిమ్. ఆయన మనం ఆరాధించాలన్నా, సేవించాలన్నా ముందు ఆయన మనము ప్రేమించవలసిన వారమై ఉన్నాం. అటువంటి ప్రేమను ప్రభువు మన యొద్ద నుండి ఆశపడుతున్నాడు. ఇక్కడ ఆయన ప్రేమ ఆశించటమే కాదు, ఆయన మనతో సమయం గడపాలనుకుంటేటువంటి దేవుడై ఉన్నాడు. హీ లవ్స్ టు స్పెండ్ సమ్ స్పిరిచువల్ కమ్యూనియన్ విత్ అస్. అంటే మనతో కలిసి కూర్చుని, మనతో సంభాషణ చేసి, మన మధ్యలో సంచరించి, మనతో కలిసి ఆనందించి, మన మధ్యలో ఉండి ఆయన కూడా హర్షించి, ఆయన కూడా ఆనందపడాలనేటువంటి ఆశ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా, ఇక్కడ కూర్చున్న మనం ఆయనకి సంతోషాన్ని కల్పించేటువంటి పని మనం చేస్తే ఆయన పరలోకంలో ఉండడు, ఇక్కడికే వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన సంతోషాన్ని కలిగించే పని ఎక్కడ జరిగినా అక్కడికి వచ్చి వారితో కలిసి వారికంటే ఎక్కువగా దేవుడు సంతోషపడే దేవుడై ఉన్నాడు. మన దేవునికి సంతోషించడం వచ్చు, మన దేవునికి హర్షించడం వచ్చు, మన దేవుడు బహుగా ఆనందపడటం వచ్చు. అంటే హీ నోస్ హౌ టు ఎగ్జల్ట్. అంటే ఆనందంలో కూడా బహు ఆనందం పడతాడట ఆయన. ఆయన కూర్చుని ఏడ్చే దేవుడు కాదు ఆయన. ఒకవేళ మీరే కనుక ఆయన అలా చూస్తే, కన్నులారా మీ ముందు ఆయన బహుగా ఆనందపడే విధానం మీరు చూస్తే, మీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖం కూడా ఆనందంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఈజ్ అ గాడ్ హూ ఈజ్ ఆల్వేస్ ఫిల్డ్ విత్ జాయ్. ఆనందంతో నింపబడేవాడై ఉంటున్నాడు. కనుక ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన మధ్యలో ఉండాలని, మనతో ఉండాలని. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి సంతోషము చేత బహుగా హర్షిస్తాడట. ప్రైజ్ గాడ్. ఎంత మంచి మాట అండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు, ఉంటే ఏం చేస్తాడు? ఆయన మిమ్మును రక్షిస్తాడు. వెన్ గాడ్ ఈజ్ ఇన్ అవర్ మిడ్స్ట్ we will experience the salvation. దేవుడు మన కుటుంబాల మధ్యలో ఉంటే మనం రక్షిస్తాడు. ఆయన ఇక్కడ లేకుండా మనల్ని కాపాడలేడు. కనుక ఎప్పుడు ఆయన ఎక్కడ ఉండాలని మనం కోరుకోవాలి? మా మధ్యన ఉండండి. ఎక్కడ 2-3 కూడుకున్నామో ఎందుకు కూడుకుంటున్నామండి? ఆయన మన మధ్యలో ఉండాలనే కదా, ఆయన ఆహ్వానించాలనే కదా, ఆయనకి మనం చోటు ఇవ్వాలని మనం దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఒకవేళ ఆయన మన మధ్యకు వస్తే, మన మధ్యన ఉంటే, ఆయన శక్తిమంతుడు గనుక మనల్ని రక్షిస్తాడంట. బహు ఆనందముతో నీ యందు సంతోషిస్తాడట. నీ యందు సంతోషించడమే కాదు, ఎలా సంతోషిస్తాడు? బహు ఆనందంతో. ఆనందం అనేది ఒక రకమైన వేరే భావము, సంతోషం అనేది ఇంకో రకమైనది. ఈ రెండు పరస్పరం ఒకేలాంటి మాటలే, కానీ ఆనందం వేరు, సంతోషం వేరు. సంతోషం రావాలంటే ముందే ఉండాలి, ఆనందం ఉండాలి. ఆనందం లేకుండా సంతోషం రాదు. ఇప్పుడు దేవునికి మనం ఆనందం కలిగించే విషయాలు మనం చేస్తే అప్పుడు మన యందు ఆయన ఏం చేస్తారంట? సంతోషపడతాడు. నీ యందు తనకున్న ప్రేమను చూపించడం ప్రారంభిస్తాడు. వెన్ గాడ్ ఈజ్ హ్యాపీ విత్ యూ, దెన్ గాడ్ విల్ డిస్ప్లే హిజ్ లవ్. ఆయన ప్రేమ ఎలా ఉంటుందో అప్పుడు నీకు రుచి చూపించడం ప్రారంభిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పిన మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు అంటున్నాడు, నా తండ్రి వలన మీరు గనక ప్రేమించబడితే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించును. నన్ను ప్రేమించువాడు, చూడండి, మనం యేసయ్యను ప్రేమిస్తే తండ్రి మనల్ని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడట. హల్లెలూయా. సో యేసయ్యను మనం ప్రేమిస్తే మనము తండ్రి ప్రేమకు మనం పాత్రులుగా మార్చబడతాం. అప్పుడు చదవండి, పడును, నేను వాణ్ణి ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకొందును. చూడండి, ప్రభు మనలను ప్రేమించడమే కాదండి, ప్రేమించిన వారికి ఏం చేస్తాడంట? ఆయన కనుపరుచుకుంటాడట. అంటే ఇదిగో నేను ఇలాగ ఉంటాను, నన్ను చూడు ఒకసారి,
నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నీ యందు ఆనందిస్తున్నాను, నా తండ్రి వల్ల నువ్వు ప్రేమించబడ్డావు, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే ఇప్పుడు ఇంతకుముందు నా విషయంలో నీకు కనపడనివన్నీ ఇప్పుడు నేను నీకు కనపరుస్తున్నాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. నా కృప నీకు కనపరుస్తాను, నా ప్రేమ నీకు కనపరుస్తాను, నా కనికరము నీకు కనపరుస్తాను, నా శక్తి నీకు కనపరుస్తాను, నా మహిమ నీకు కనపరుస్తాను. ఎవరు కనపరుస్తారు? ఎవరి మధ్యలో ఆయన ఉండనిస్తే, వారి మధ్యకు వచ్చి ఆయన ఆనందిస్తే, ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో వారికి దేవుడు వారి మధ్యన వచ్చి తనను తాను ఏం చేసుకుంటాడంట? కనపరుచుకుంటాడట. హల్లెలూయా. యేసయ్య నేను చూడలేదండి, ప్రభు మా ఇంట్లో ఉంటే ఎంతో బాగుండండి, యేసయ్యను నేను ఎంత మటుకు పూర్తిగా చూడలేదని ఎంతోమంది మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తుని మీరు చూడాలంటే ఆయన గుణాతిశయములను మీ కుటుంబంలో ఆయన కనపరుచుకోవడానికి మీరు అవకాశం ఇవ్వాలి. ఆయన కృప ఎలాంటిదో కనపడనివ్వండి. ఎప్పుడు కనపరుస్తాడంటే వెన్ గాడ్ లవ్స్ యూ అండ్ యు ఆర్ బీన్ లవ్డ్ బై గాడ్. దేవుని చేత మీరు ప్రేమించబడినప్పుడు ఆయన మీ మధ్యకు వచ్చి తను తాను కనపరుచుకునేవారై ఉంటున్నాడు. ఇది ఈ యొక్క పరమగీతము 4వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఏమంటున్నదంటే, వినండి, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు. ఉద్యానవనం ఎందుకు వేసుకుంటారు అసలు? ఎవరైనా పొలం చేసుకున్నారనుకోండి, పొలానికి దేనికి వెళ్తారు అంటే వ్యవసాయం చేయడానికి వెళ్తారు. పొలంలో ఏం నాటుతారు అంటే రకరకాలైనటువంటి పంటలు నాటుకుంటారు, పంటల్ని కోత కోసి తెచ్చుకుంటారు. కానీ ఉద్యానవనంలో ఎవరు పంటలేరు. ఉద్యానవనము మంచి కోసం, ఉద్యానవనం ఆనందం కోసం, ఉద్యానవనం ఆహ్లాదంగా ఉండటం కోసం ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఉద్యానవనం కూర మొక్కల కోసం ఎవరు ఉద్యానవనాన్ని వేయరు. అయితే ఈ ఉద్యానవనం చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. ఈమె అంటుంది, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు తన అంది. ఆ పైన వినండి, ఆగండి, కింద తన ఉద్యానవనమునకు అనే మాట వాడబడింది. ఆ పైన నా ఉద్యానవనము మీద విసురుడి అందు కూడా అంది. ఇప్పుడు ప్రియురాలుదా ఉద్యానవనము, ఈయనదా ఉద్యానవనం? ఎవరిది ఉద్యానవనం? ఆయనది, మనదే, మనది ఆయనదే. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన ప్రియుడైనప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన ప్రభు అయినప్పుడు, ప్రాణేశ్వరుడు అయినప్పుడు, మనది ఆయనది కాంది ఏదో ఉందని చెప్పండి. నాకున్నవన్నీ నీవిచ్చినవే కదా. నా ప్రాణమైనా, నా దేహమైనా, నా యొక్క ఆస్తి అయినా సమస్తం నీదే. ఇప్పుడు ఆయనదే. ఆయనదంతా ఎవరిది? మనదే. యేసుక్రీస్తు ద్వారా దేవునివన్నీ యేసుక్రీస్తుకి ఇవ్వబడ్డాయి. యేసుక్రీస్తువన్నీ కూడా మనవేనంటాడు అపోస్తులైన పౌలు. ఆమెన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన ఉద్యానవనమా, ఈమె ఉద్యానవనమా అంటే ఇద్దరిది ఒకటే ఉద్యానవనం. ఇంతకీ ఆ ఉద్యానవనం ఎవరంటే ఈ దేవుడు మనలను ప్రేమించి తన సన్నిధిలో నాటినటువంటి సంఘమైన మనమే దేవునికి ఏమై ఉన్నాం? ఉద్యానవనమై ఉన్నాం. వీఆర్ గార్డెన్. దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది. మేము వస్తున్నటువంటి మార్గంలో ఒక స్పైస్ గార్డెన్కి నేను వెళ్ళాను. అంటే దినుసులు మొలిచేటువంటి ఒక ఉద్యానవనానికి వెళ్ళాము. అంటే శ్రీలంక అంటేనే స్పైసెస్, మొత్తం మంచి అన్ని రకాలైన స్పైసెస్ బాగా అక్కడ పంటలు పండిస్తారు. లవంగ కానీ, లేకపోతే కలబంద కానీ, అలోవేరా కానీ, సిన్నమాన్ కానీ, తర్వాత కార్డిమం అంటే యాలకులు కానీ, అనేక రకాలైనటువంటి లేపనాలు, ఔషధాలను ఇచ్చేటువంటి మొక్కలను ఇక్కడ బాగా పండిస్తారు. దాంట్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు ఒక్కొక్క దాన్ని చూపించి ఇది ఫలానది, ఇది ఇలా ఫలిస్తుందని చెప్తే ఆ మొత్తం కూడా తోట నిండా నానా రకాలైనటువంటి చెట్లు కనపడ్డాయి. వెంటనే నాకు మనసులో ఈ వాక్య భాగం గుర్తొచ్చింది. ఎందుకని గుర్తొచ్చిందంటే ఈ ఉద్యానవనంలో ఏమేమి ఉన్నాయో తెలుసా అండి? ఇక్కడ రాయబడిన వాక్యంలో చూసినట్లయితే, నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు, జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగ పట్టియు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపురసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యాలు. ప్రైజ్ గాడ్. ఈ ఉద్యానవనంలో ఒక రకమైనది లేదు. అన్ని రకాలైన పరిమళ ద్రవ్యాలని, సుగంధ ద్రవ్యాలను ఇచ్చేటువంటి మొక్కలను ఈ ఉద్యానవనంలో నాటినది ఆమె అన్నమాట.
అంటే యేసుక్రీస్తు మన యందు ఆనందించాలంటే మనలో ఉన్నటువంటి నానా విధములైనటువంటి వారందరం, మనందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కొక్క మొక్క ఇక్కడ ఉన్నవాళ్ళు, ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రకమైనటువంటి ఉంటుంది. ఉదాహరణకి కీర్తనాకారుడు అంటాడు, నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి అన్నాడు. నీ భార్య ఎవరు? ఫలించు ద్రాక్షావల్లి. ఇప్పుడు మీ ఇల్లే ఒక ఉద్యానవనంగా తీసుకుంటే మీ ఇంట్లో కూడా రకరకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి. ఒకటి నీ భార్య ద్రాక్షవల్లి అయి ఉండొచ్చు. నీవు నీతిమంతుడు అయితే నీవు ఖర్జూర వృక్షము వలె నీవు ఉంటావు అనుకుందాం. నీ పిల్లలు ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారైతే నీ భోజన బల్ల చుట్టూ వారేమై ఉన్నారు? ఒలీవా మొక్కలు. సో ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గార్డెన్. ఇల్లే ఒక ఉద్యానవనం. ఆదామునకు దేవుడు మొదట ఇచ్చినటువంటి ఇల్లు ఏంటి చెప్పండి? తోట, ఏదేను తోట. ఆ ఏదేను తోటను ఆదాముతో అన్నమాట ఏంటంటే, ఈ వనమంతటిని కూడా నీవు సేద్యం చేసుకో, దీన్ని కాపుకాయ అన్నాడు. అంటే ఉద్యానవనమును ప్రియురాలు ఏం చేసుకుంటుందంటే చక్కగా సేద్యం చేసుకుంటూ దాన్ని కాపు కాస్తూ ఉంటుంది. కాపు కాసుకుని ఆ రకాలైనటువంటి అన్ని విధాలైనటువంటి చెట్లన్నీ బాగా పెరిగినాయి, బాగా పెరిగి ఫలించి చిగురించే స్థాయికి వచ్చినాయి. ఇప్పుడు ఏమనుకుంటుందంటే ఆమె, నా ఉద్యానవనానికి నా ప్రియుడు వస్తే ఎంతో బాగుండు, ఆయన రావాలి. దేవునికి స్తోత్రం కలుగుంది. ఎంతమంది వాళ్ళ దేవా మా ఇల్లు ఒక తోట అలాగా పెంచామయ్యా, మా ఇల్లు చక్కగా అన్ని రకాలైన ఫలవృక్షాలతో ఫలించి ఉందయ్యా, సువాసన పరిమళాలు వ్యాపిస్తున్నాయి నా గృహంలోనికి, అన్ని రకాలైన వాటిని నేను శ్రేష్టమైన నానా విధములైనటువంటి తైల అభిషేకములకు పనికొచ్చేటువంటి అన్నివి నా కుటుంబంలో పెరిగినాయి అయ్యా, ఒక్కసారి నా ఇంటికి యేసయ్య నువ్వు రా, వస్తే నా గృహంలో ఉన్న ఈ సువాసన నువ్వు పీల్చగలుగుతావు, నా యందు నీవు ఆనందించగలుగుతావు, నేను నీ యందు ఆనందించగలుగుతాను, ఒక్కసారి నా ఉద్యానవనాన్ని వచ్చి చూసేలు ప్రభు అని అడగలేమా? మనం అడగాల అవసరం లేదా? షుడ్ వి నాట్ ఇన్వైట్ జీసస్ క్రైస్ట్? యేసయ్యను ఆహ్వానించకుండా క్రైస్తవ జీవితం ఎందుకు ఉపయోగం అన్నాను? ఎవరి కోసం మనం పెరుగుతున్నాము? ఎవరిని సంతోషపెట్టడానికి మనం పెరుగుతున్నాం? మీరు ఫలించటం వలన నా పరలోకపు తండ్రికి ఏం కలుగుద్ది అన్నాడు ఆయన? మహిమ కలుగుతుంది. ద మోర్ యూ బికమ్ ఫ్రూట్ఫుల్, అవర్ గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్. ఎంతగా దేవుని మనం మహింపరచాలంటే ఆయన మన దగ్గరకు వస్తే మన యందు ఆనందించాలి. ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత జీవితంలో మనకున్నటువంటి సంతోషం ఎంత బాగుంటుందో 5వ అధ్యాయంలో చెప్తున్నాడు, నా సహోదరి ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను వచ్చేసాను. ఉద్యానవనానికి, నీ ఇంటికి నేను వచ్చేసాను, సంఘానికి నేను వచ్చేసాను, మన యొక్క సమాజంలోనికి ఆయన వచ్చేసాడు. ఎందుకు వచ్చాడంటే, నా జటామాంసిని ఆ గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షరసము పానము చేయుచున్నాను, నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. వెంటనే ఆయన వచ్చి ఏం చేస్తానన్నాడు? భోజనం చేస్తానంటున్నాడు. హీ వాంట్స్ టు సిట్ అండ్ హీ వాంట్స్ టు హ్యావ్ ఎ కమ్యూనియన్ విత్ అస్. అంటే సహవాసం. బైబిల్ గ్రంథంలో భోజనం దేనికి సాదృశ్యం చెప్పండి? సహవాసానికి. భోజనం సమాధానానికి, భోజనము నిబంధనకు సాదృశ్యమైంది. సో మీల్ ఇన్ ద బైబిల్ రిప్రజెంట్స్ కవనెంట్ రిలేషన్షిప్. ఒక శత్రువు, ఇద్దరు కూడా స్నేహం కుదిరింది అనుకోండి, మన ఇద్దరం ఇక మీదట శత్రువులుగా ఉండకొద్దు, స్నేహితులు అవుదాం అనుకున్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు కూర్చుని భోజనం చేస్తారు. ఇప్పుడు యేసయ్య ఉద్దేశం ఏంటంటే, ఇదిగో నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచు ఉన్నానని ప్రకటన 3వ అధ్యాయంలో అంటాడు. నేను తలుపు యొద్ద నిలబడి తట్టుచు ఉన్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల, అంటే నేను వచ్చానని గుర్తించి నీ ఇంటికి వస్తున్నానని, నీ జీవితంలోనికి వస్తానని నువ్వు గుర్తించి నువ్వు తలుపు తీస్తే, నేను వచ్చి నేనును అతను కలిసి మేమిద్దరము భోజనము చేస్తామంటున్నాడు ఆయన. భోజనం అంటే ఏంటి? ప్రభు అన్న మన వండే వంటల కోసం వస్తున్నాడు అనుకుంటారా? కాదు. ఆయన దేనికి వస్తున్నాడు? ఆయన మన యొక్క సహవాసము, మనతో ఆయనతో సంభాషణ చేసే సమయం. ఒక సమయం మీరు దేవునికి ఇస్తే మీరు దేవునితో ఏం చేస్తున్నట్టు? అప్పుడు భోజనం చేస్తున్నట్టు. ప్రైజ్ ద లార్డ్. ఉందా కొంత సమయమైనా దేవునితో సహవాస సమయం ఉందా? భోజన సమయాన్ని మీరు ప్రభుతో పెట్టుకున్నారు ఎప్పుడైనా? ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తూ, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దేవునితో మీరు ఏం చేస్తున్నట్లు? భోజనము చేస్తున్నట్టు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? కలిసి ఆ కుటుంబానికి ఎంతో ఆదరణ ఇస్తాడు ఆయన. ప్రభు అడుగు పెట్టిన తర్వాత ఇల్లు ఎలాగుంటుంది?
ప్రభు అడుగుపెట్టిన తర్వాత దీవెన ఎలా ఉంటుంది, ప్రభు మన జీవితాల్లోకి వచ్చాక ఎంత సంతోషము, ఎంత సమాధానం మన జీవితాల్లో అనుభవిస్తాము. హల్లెలూయా. 5:4 ఆయన వస్తే ఏం జరుగుద్దో చూడండి. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగమందు అతని యందు జాలి కలిగి. ప్రియుడు వచ్చి తలుపు సందులో ఇలా చేయి పెట్టాడంట లోపలికి రావాలని. పెట్టగా నీవు గమనించింది, యేసయ్య నా హృదయాన్ని వచ్చి తడుతున్నాడు. ఐఎమ్ ఫీలింగ్ సంథింగ్ ఇన్స్పైరింగ్ ఇన్ మీ. నా లోపల ఏదో నన్ను ప్రేరేపిస్తున్నది, దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు. తలుపు సందుల్లో చేయి పెట్టగానేనంట ఆమె హృదయాంతరంగంలో ఏం కలిగిందంట, జాలి వచ్చిందంట. ఎవరి మీద? ఆయన మీద. తలుపు సందులో చేయి పెట్టిన ఆయన మీద జాలి పుట్టింది. అనగా ప్రభు మన హృదయాల్ని తాకుతున్నప్పుడు, ఆయన మన జీవితాల్లోనికి ప్రవేశించడానికి తన ఆత్మకార్యాన్ని మన మధ్యలో జరిగిస్తున్నప్పుడు లోపల పరిశుద్ధాత్మ దేవుడు మనలో కార్యం చేయడం ప్రారంభిస్తాడు. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో కార్యమును చేస్తాడు. ఆ కార్యం చేసినప్పుడు మన హృదయంలో ఒక గొప్ప దేవుని పట్ల ఆకలి ప్రారంభమవుతుంది, దేవుని పట్ల తృష్ణ ప్రారంభమవుతుంది, దేవుని పట్ల వాంఛ మనలో ప్రారంభమవుతుంది. దట్స్ కాల్డ్ ద రివైవల్. దాన్ని ఉజ్జీవము అంటారు. దాన్ని ఏమంటారు? ఉజ్జీవం. ఇవాన్ రాబర్ట్స్ అనేటువంటి ఆయన ఆ యొక్క వెల్ష్ ఉజ్జీవం కోసం ప్రార్థన చేసేవాడు. ఇవాన్ రాబర్ట్స్ అనేటువంటి యవనస్తుడు తన ఇంట్లో ఉండి, ప్రభువా మా ప్రాంతానికి ఉజ్జీవాన్ని తీసుకురా అని ఉజ్జీవం కోసం ప్రార్థన చేస్తే 1800s వెల్ష్ అనేటువంటి ప్రాంతంలో విపరీతమైనటువంటి ఉజ్జీవం. ఎట్లా అంటే ప్రజలందరూ వచ్చి దేవుని మందిరంలో మోకరించి ప్రార్థన చేసి దేవుని కోసం ఆకలి కొలిగి దేవుని వెతికారంట. ఆ దినాల్లో దేవుని విడిచిపెట్టకుండా ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ తమ యొక్క క్రియలు మార్చుకొని తండోపతండాలుగా మందిరానికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ ఉజ్జీవానికి కారకుడు ఎవరంటే ఇవాన్ రాబర్ట్స్. అతని అంతరంగం జాలి పొందింది. దేవుని కోసం మనం తెల్లవారి హృదయాల్ని వీ షుడ్ ఇన్వైట్ హిమ్. ఆయన మన జీవితాల్లో లేకుండా మనం ఎందుకు దూరం పెట్టాము ఆయన్ని అని ఉజ్జీవం తీసుకుని వస్తే కన్నీరుగా ఆ కార్చి ప్రజలు ప్రార్థన చేయగా ప్రాంతంలో వేలాది మంది రక్షించబడ్డారంట. ఆమేన్. యేసయ్య మనలోకి వచ్చినప్పుడు ఊరికి చిన్న పనులు ఏమి జరగవు. ఆయన తలుపులో అలా చేయి పెట్టగానే హృదయంలో ఏమొచ్చింది? జాలి వచ్చింది. రివైవల్ స్టార్ట్ అయింది. హృదయంలో ఆయన మీద ప్రేమ కలిగింది. తర్వాత ఏం జరిగింది? నా ప్రియునికి తలుపు తీయ ఈమె కొంచెం బద్ధకంగా ఉంది, ఆయన ఏం బద్ధకంగా లేడు. ఈమె కొంచెం ఆలస్యం చేస్తుంది, కానీ ఆయన ఏం ఆలస్యము చేయడు. గుర్తుంచుకోండి, మనం అనుకుంటున్నాం ప్రభు ఏమైనా ఆలస్యం చేస్తాడని. బైబిల్ అంటుంది ప్రభు ఆలస్యము చేయడట. ఆయన తలుపు దగ్గరకు వచ్చిన లేచి తలుపు తీద్దాము అని అనుకునే లోపల నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జటామాంసి గడియల మీద ఈమె కూడా వెళ్ళి తలుపు మీద చేయబెట్టింది. చేతుల్లోంచి ఏమొచ్చింది? జటామాంసి వస్తుందంట. చక్కటి సువాసన భరితమైనటువంటి ఆ జటమాంసి ఆమె చేతుల మీద నుండి వచ్చేస్తుందంట. అంటే ప్రభు చేయి పెట్టాడు కనుక ఆయన యొక్క స్పర్శ, ఆయన యొక్క సన్నిధి ఆ ప్రదేశానికి వచ్చింది కనుక ఆమె చేతుల్లోంచి కూడా ఏమొస్తుంది? ఇప్పుడు జటమాంసి వస్తుంది. అంటే సువాసన భరితమైన దీవెనలు వస్తున్నాయి. అంటే ప్రభు ఒక్కసారి మన జీవితాన్ని తాకి వెళ్తే మన బ్రతుకు సువాసన భరితంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె ఆశ్చర్యం కలిగింది, నా చేతుల్లోంచి జటామాంసి వచ్చేస్తుందేంటి, నా వ్రేళ్లలోంచి పరిమళ ద్రవ్యాలు ఇలాగూ స్రవిస్తున్నాయి. ఎలాగంటే కారణము ప్రియుడు అక్కడికి వచ్చి తలుపులో ఏముంచాడు? చేయి పెట్టాడు కనుక. ఈమె అక్కడ చేయబెట్టగానే ఈమె చేతుల్లోంచి కూడా సువాసన వస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తుని జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు సువాసన భరితంగా మార్చబడతాయి, ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ సువాసన ఎందుకు యేసయ్య వచ్చినప్పుడు సువాసన ఎందుకు వస్తుంది? యేసయ్య వచ్చినప్పుడు ఈ పరిమళంగా మన జీవితాలు ఎందుకు మార్చబడతాయో తెలుసా? యేసుక్రీస్తులో ఉన్నటువంటి తైలము లేకపోతే ఆయనలో ఉన్న అభిషేకమే సువాసన పరిమళ ద్రవ్యము. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మీద తండ్రి అయిన దేవుడట ఆనంద తైలముతో ఆయనను అభిషేకించాడట. ఏ తైలము? కీర్తనలు 45వ అధ్యాయము 7వ వచనం చదువుదాము. వై జీసస్ క్రైస్ట్ ప్రెజెన్స్ ఈజ్ సో ఫ్రాగ్నెంట్. ఎందుకని అంత పరిమళ సువాసనగా ఉంది ఆయన సన్నిధి అంటే, నీవు
నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. తైలమే ఏంటంటది? అట్లా ఏదైనా ఉంటుందా? ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్ ఏదైనా ఉంటుందా? అంటే దేంట్లోనైతే పరిమళ సువాసనలన్నీ కూడా దాంట్లో పరిమళ ద్రవ్యాలు దాంట్లో కలిపితే ఆ తైలం మన మీద పోసుకోగానే ఏం కలుగుతుంది? ఇప్పుడు మంచి పెర్ఫ్యూమ్ కొట్టారండి మీరు ఒంటి మీద, బాగా మంచి పెర్ఫ్యూమ్ వాడగానే ఒంటికి ఏమొస్తుంది? మీకు కొంచెం కారణము అందులో ఉన్నాయి, మీ మనసును ఆనందపరుస్తాయి, రిలాక్స్ చేయొచ్చు. ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తును తండ్రి దేంతో అభిషేకించాడట? ఆనంద. సో ఆయన ఇలా చేయి పెట్టాడు మీ ఇంట్లో. ఏమొచ్చింది మీ ఇంట్లోకి? ఆనంద తైల అభిషేకం వచ్చింది. స్తోత్రం కలుగునుగా. నీ ఇంట్లోనికి ఆనందం ప్రవేశించింది. దేవుని అభిషేకం నీ ఇంటికి వచ్చింది. ఆయన నీతిని ప్రేమించేవాడట, దుర్నీతిని ద్వేషించేవాడట. ఇప్పుడు ఆయనలో ఉన్న అభిషేకం ఏంటంటే అభిషేకం పరిశుద్ధత, ఆయనలో ఉన్న అభిషేకము నీతి, ఆయనలో అభిషేకం ఏంటంటే అధికారము. ఇవన్నీ ఆయన నీ కుటుంబానికి విచ్చెళ్ళిపోతాడు ఆయన బహుమానంగా. ఆనంద తైలముతో ఆయన మనలను అభిషేకించేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక యేసుక్రీస్తుని మన ఉద్యానవనానికి రావాలని మనం కోరుకోవాలి. మన ఉద్యానవనము చక్కగా సిద్ధపడేటువంటిదై ఉండాలి. మన ఉద్యానవనములో మంచి వాసనలు వ్యాపించినప్పుడే ఆయన వచ్చి సంతోషపడతాడు. ఇప్పుడు ఈమె అడుగుతున్నటువంటి మాట ఏంటంటే, చెప్తున్న మాట, యేసయ్య అంటున్న మాట, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము. నీవెవరు అంటే ఆ తోటలోనే ఒక జలాశయం ఉందంట. ఈ ఉద్యానవనం బాగా ఎందుకని ఇంత పరిమళాలతో పరిమళిస్తుంది అంటే ఉద్యానం లోపలే ఏముంది? ఒక జలాశయం. దేర్ ఇస్ ఎ స్ప్రింగ్ ఇన్సైడ్ ద గార్డెన్. సో ఆ తోటలో కనుక ఆ ఊట లేకపోతే, జలాశయం లేకపోతే నీరు కట్టిన తోట అవుతుంది. యెషయా గ్రంథములు అంటాడు, నేను నిన్ను ఎలాంటి తోటగా చేస్తానాడు? నిత్యము ఉబుకుచున్న నీరు కట్టిన తోటలాగా ఉండాలి. ఇప్పుడు మనలో నీరు కట్టి మన నీరు లేదనుకోండి, 2 రోజులు నీళ్లు తాగలేదు, ఎండకి బాగా రేపు రాబోయే సమ్మర్లో వాటర్ తాగలేదు అనుకోండి, ఏమైపోతాం? మనం డిహైడ్రేట్ అయిపోతాం. చెట్లకి, ఉద్యానవనానికి నీరు కావాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఎవరైతే లోనికి మార్చబడటానికి పరిశుద్ధాత్మ దేవుని గద్దింపు లేని మనిషికి ఇంకా ఆ జీవితం ఉండి ఒకటే, లేకపోయినా ఒకటే. వాత వేయబడిన మనస్సాక్షి అవుతుంది. కరెక్షన్ అనేది అందరికి కావాలి, రిప్రూఫ్ అనేది అందరికీ కావాలి, దిద్దుబాటు అనేది అందరికీ కావాలి, పశ్చాత్తాపం అందరికీ కావాలి. దేవుడు అన్నాడు, మీరు పశ్చాత్తాపపడి నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుతానన్నాడు. ఇప్పుడు ఉత్తర వాయువు అనేది ఏంటంటే వాన తీసుకుని వచ్చేది, మంచి గాలి వస్తుంది, రివైవల్ తీసుకుని వస్తుంది, నూతన ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి విశ్వాసులను ఒప్పింపచేస్తాడు. ఏం చేస్తాడు? సో ఒప్పించే గాలి ఉత్తరపు గాలి. ఇది మనం మొట్టమొదట మన అనుభవంలో నేర్చుకోవాలి. ముందు ఒప్పింపబడకుండా ఆత్మవరాలతో నింపబడలేవు నీవు. నీకు అన్ని వరాలు నీకుండి హృదయంలో దేవునికి సరైన సమర్పణ లేకుండా, సంపూర్ణంగా దేవునికి అర్పించుకోకుండా, మారు మనసు లేనటువంటి వరాల వలన ఉపయోగం ఏం లాభం అనే ఉందా? లేదండి. ఈ దినమున అనేక మంది పైన మారు మనసుతో వచ్చి రకరకాలైన వరాలతో మనుషుల ముందు గొప్పవాళ్ళుగా ప్రదర్శన చేస్తున్నారు, పేర్లు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్ యూజ్లెస్. దేవునికి ఏమాత్రం సంతోషము కాదు. మారు మనసునకు తగిన ఫలములను మీరు ఫలించండి అన్నాడు ఆయన. వెన్ గాడ్ కమ్స్, హీ విల్ నాట్ ఓన్లీ సర్చ్ ఫర్ ఎ ఫ్రూట్, బట్ ఎ ఫ్రూట్ దట్ ఈజ్ ఈక్వలెంట్ ఫర్ యువర్ రిపెంటెన్స్. నీ మారు మనసునకు తగిన ఫలం ఉండాలి, అది చూస్తాడు. జక్కయ్య వెంటనే మారు మనసు పొందాడు. నేను అన్యాయంగా తీసుకున్నాను, నేను తిరిగి ఇచ్చేస్తున్నా అన్నాడు. వెంటనే యేసు ప్రభు అతను చూస్తున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడు, ఈ ఇంటికి ఏమొచ్చింది? వాళ్ళ రక్షణ వచ్చేసింది. అటువంటి ఫలం కావాలి. ఉత్తర వాయువు ఒప్పించేటువంటి గాలి. తర్వాత మరి దక్షిణపు గాలి ఎలాంటిది?
యోబు గ్రంథం 37వ అధ్యాయము 17వ వచనమును మీరు చూసినట్లయితే, యోబు గ్రంథం 37వ అధ్యాయము 17వ వచనములో దక్షిణపు గాలికి ఉండేటువంటి లక్షణం, దక్షిణపు గాలి వీచుట చేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములు ఎట్లు వెచ్చబడినది నీకు తెలియనా? యూ హూస్ గార్మెంట్ ఆర్ హాట్ when the earth is still because of the south wind. The earth is still because of south wind. అంటే దక్షిణపు గాలి ఏం చేస్తుందంటే నెమ్మదిని తీసుకుని వస్తుంది. ఏం చేస్తుంది? నెమ్మదిని తీసుకొస్తుంది. నీ వస్త్రాలు వేడిగా ఉన్నాయంటే, ఇప్పుడు మంచి గాలి కదా వచ్చేది, ఈ గాలికి ఇంకా నీ వస్త్రాలు వేడిగా ఉన్నాయా నీకు తెలియదా అని అడుగుతున్నాడు. దక్షిణపు గాలి నెమ్మదిని తీసుకుని వస్తుంది, స్టిల్నెస్ తీసుకొస్తుంది, అంతా నిర్మలంగా వస్తుంది. ఇప్పుడు ఒక్కోసారి గాలి మీరు బలంగా వచ్చినట్టు చూస్తారు మీరు, ఒక్కోసారి గాలి చక్కగా పైరు గాలి ప్రశాంతంగా వచ్చి మన ఒంటిని ఇలా తాకుతూ వెళ్తుంటే హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ దక్షిణపు గాలి పరిశుద్ధాత్ముని ఆదరణకు గుర్తుగా ఉంది. ఏంటది? ఆదరణ. ఒకటి, ఆయన ఒప్పించే దేవుడై ఉన్నాడు. రెండు, ఆయన ఏం చేసే దేవుడు? ఆదరించే దేవుడు అన్నారు ప్రభు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన పేరేమిటి? ఆదరణకర్త. ఆయన మిమ్మల్ని అనాథలుగా విడవడు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. యోహాను 14:16లో పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అని రాశాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు రెండు పనులు చేయాలి పరిశుద్ధాత్మ దేవుడు. ఒకటి, ఒప్పించాలి ఆయనే. రెండోది ఏం చేయాలి? ఆదరించాలి ఆయనే. సర్వసత్యములోనికి నడిపించువాడు కూడా ఆయనై ఉన్నాడు. ఇది ఎప్పుడైతే వస్తుందో మనకు ప్రయోజనం కలుగుతుంది. ఇక్కడ ఈమె అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఆ వాయువుని ఈమె అడగాలి, ఎవరో అడిగితే వచ్చేది కాదది. ఇక్కడ ఆ సంఘమే లేదా ఆ యొక్క వధువే అంటుంది, ఉత్తర వాయువు ఏ తెంచుము అంటే అర్థం, నువ్వు బయలుదేరి రావాలి, నువ్వు బయలుదేరకపోతే కష్టము. మొదలు నీ యొక్క గాలిని నా మీదకి విసిరింపజేయి. ఏ తెంచుమంటే అర్థము మేల్కొను. అవేక్ అవేక్ ఓ నార్త్ విండ్ అండ్ కమ్ ఓ సౌత్ విండ్. అవేక్ అంటే ఏంటి? మేల్కొను. ఉత్తర వాయువు మేల్కొల్పు నన్ను. ఉత్తర వాయువు వచ్చి మా యొక్క జీవితాలను తాకు వచ్చి, దక్షిణ వాయువు నువ్వు రా, నెమ్మదిగా వస్తావు, నువ్వు ఆదరిస్తావు. ఈ రెండు వచ్చి ఏం చేయాలి? నా ఉద్యానవనము మీద విసరాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీ కుటుంబాల్లో ఉజ్జీవం రెండు రకాలుగా వస్తుంది. ఒకటి రిపెంటెన్స్, నెంబర్ 2 గాడ్స్ కంఫర్ట్, దేవుని యొక్క ఆదరణ. ఈ రెండు వచ్చినప్పుడు ఉద్యానవనము కళకళలాడుతుంది, ఉద్యానవనము ఆనందాన్ని ఇస్తుంది, ఉద్యానవనం దేవునికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ ఉద్యానవనం మీదకి వచ్చి వ్యాపించినప్పుడు ఏమవుతుందంటే, విసిరినప్పుడు దాని పరిమళములు వ్యాపింపజేయుడి. పరిమళం ఏమవుద్దంట? వాయువు రాకుండా పరిమళం ఎక్కడుందో అక్కడే ఉంటుంది. వాయువు వచ్చినప్పుడు పరిమళం ఏమవుతుంది? కాలిఫోర్నియాలో మంటలు వ్యాపించినాయి బాగా కదా, మొత్తం సిటీ మొత్తం తగలబడిపోయింది. ఎందుకని? ఏదో తిత్తులో గనక మనకి కొలిమిలో ఏదో వరకు ఊదుతుంటే నుప్పు రవ్వలు రాసినట్టుగా ఆ కాలిఫోర్నియాలో మంటలు ఎలా ఉన్నాయంటే, ఎవరో అలా కూర్చుని నోటితో ఊదుతుంటే మంటలు వచ్చినట్టుగా వస్తున్నాయి. వేడి గాలులు గొట్టంలోంచి కొట్టినట్టు కొడుతుంది గాలి. ఆ గాలికి దవనంలాగా వ్యాపించేసింది మంట. ఎంతమంది విమానాల నుండి, పై నుండి, హెలికాప్టర్స్ నుంచి గ్యాలన్లు నీళ్లు చిమ్మరించినా సరే ఏమి ప్రయోజనం లేదు. ఏం చేసింది? అది మంటను వ్యాపింపజేసి. వాయువు ఏం చేస్తుంది? వ్యాపింపజేస్తుంది. మీ దగ్గర ఫలాలు ఉన్నాయి, నీలో మంచి లవంగము లేదా కుంకుమ లేకపోతే అన్ని రకాలైనటువంటి శ్రేష్ఠ జటమాంసి, గోపురసము, అగరు, అన్ని రకాలైన పరిమళ ద్రవ్యాలు ఉన్నాయి. అయ్యా ఏంటి పరిమళ ద్రవ్యాలు ఇన్ని నాలో ఉన్నాయా? ఇవన్నీ దేనికి ఉపయోగిస్తారు అంటే, ఇవన్నీ పరిమళ తైలాన్ని నూరటానికి ఉపయోగిస్తారు. ఏంటండి? దే తైలాన్ని. ఈ పరిమళ తైలంతోనే అహరోను కుమారులను ఏం చేశారు? అభిషేకించేవారు. అనగా ఈ యొక్క పరిమళాలన్నీ అభిషేకానికి సాదృశ్యం. సో మీ ఉద్యానవనములో అభిషేకం అనేది అవసరమైంది. యూ షుడ్ హ్యావ్ ది అనాయింటింగ్. ఉన్నప్పుడు ఆ పరిమళ తైలము ఏమవుతుంది? వ్యాపిస్తుంది. స్తోత్రం. యేసయ్య మన కోరుకునేది ఏంటంటే, మన జీవితాలు వ్యాపించాలని. మనం ఎక్కడున్నామో అక్కడే పడి ఉంటే, మన జీవితాలు మన కోసం తప్ప మరి ఎవరి కోసం ఉపయోగం లేకపోతే, మనము అనేక స్థలాలకి వ్యాపించలేకపోతే మనల్ని చూసి ప్రభు ఆనందపడే దేవుడు కాదండి.
మన జీవితము వ్యాపించే జీవితంగా ఉండాలి. మనలో ఉన్న పరిమళము వ్యాపించాలి. మనలో ఉన్నటువంటి జ్ఞానము ఏం చేయాలి? వ్యాపించాలి. మనలో ఉన్న సువార్త ఏం చేయాలి? వ్యాపించాలి. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను మీరు వ్యాపింపజేయండి. వెళ్ళి మీరు సాక్ష్యం ఏమవ్వాలి చెప్పండి? వ్యాపించాలి. యేసయ్య అన్నాడు, మీ కొంచెం కింద మంచం కింద పెట్టుకుంటే, దీపాన్ని వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టుకుంటే ఏంటి లాభం అన్నాడు ఆయన. వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆదివారం తీస్తారు కొంచెం కింద నుంచి తీసి చర్చిలో పెడతారు, మరలా ఆదివారం అయ్యాక ఎక్కడ పెడతారు? కొంచెంలో, దాని మీద బుట్ట వేసి కప్పెట్టేసి. ఇంతే మ్యాక్సిమం ఫెయిత్ ఏంటంటే ఇంతవరకే. ఆయన ఏమన్నాడు? అది దానివల్ల ఉపయోగం ఏమి లేదు. కొంచెం మంచం కాదు, దాన్ని తీసి ఎక్కడ పెట్టమన్నాడు? దీపస్తంభం మీద పెట్టు. ఎందుకని? దీపం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచండి. అక్కడ పెడితే అది ఇంటంతటికి వెలుగు. ఎంతమందికి వెలుగిచ్చావు నువ్వు? ఎంతమందికి నీ పరిమళ సువాసన వ్యాపింపజేశావు? ఎంతమందికి నీవు సాక్ష్యం ఇవ్వగలిగావు? నీ సాక్ష్యం ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ సత్క్రియల ద్వారా ఎవరినైనా పరిమళ సువాసన నిన్ను చూసి, నీలో అంత మంచి అభిషేకం ఉంది, నిన్ను బట్టి నేను దేవుని ఎదుకు వస్తాను, నా జీవితం కూడా అలాగే పరిమళంగా మార్చబడుతుందని నిన్నెవరైనా అడిగి నిన్ను వెంబడించారా ఎప్పుడైనా? లేకపోతే ప్రియమైన సహోదరి, ఈ నశించిపోతున్నటువంటి లోకంలో నీవు దేవుని కోసం సాక్షిగా జీవించాల్సిన సమయంలో నువ్వు గనక ఈ సమయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ప్రభువుకి నీ వలన సంతోషమేం కలగదు. కనుక దేవునికి మనం ఈ దినమున మనము సంతోషాన్ని కలిగించే వరంగా ఉండాలి. ఉద్యానవనానికి ఏం వస్తున్నారు? ప్రియుడు వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చేం చేస్తాడు? తనకిష్టమైన ఫలములు అతడు భుజించును గాక. చెప్పండి, ఆయనకి ఇష్టమైన ఫలములను. ఏంటి ఆయనకి ఇష్టమైన ఫలాలు? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచిదనం, సాత్వికం, విశ్వాసం, ఆశానికరం, వెలుగు ఫలాలు, నీతి ఫలాలు, ఏమండి, మారు మనసునకు తగిన ఫలాలు. దీస్ ఆర్ ద ఫ్రూట్స్ దట్ క్రైస్ట్ డిజైర్స్ ఇన్ అస్. అది ఆయనకి ఇష్టమైన ఫలం. అది ఆయన భుజించడానికి వస్తున్నాయంట. ఏమన్నా ఈ దినమున మీ ఇంటికి, మీ తలుపుకి యేసు ప్రభు వారు వచ్చి మీ గృహాన్ని ఈ దినమున దర్శించడానికి ఆయన వస్తున్నట్లయితే మీ ఉద్యానవనం ఎలాగుందో ఒకసారి చూసుకోండి. ఒకవేళ సరిగ్గా లేదు అనుకుంటే వెంటనే ఈమె చేసిన పని చేయండి. ఏంటి ఆ పని అంటే, ఉత్తర వాయువు ఏతించు. రా ఉత్తర వాయువు, నా జీవితం మీదకి రా, దక్షిణ వాయువు వేంచేయి అని నీవు కోరుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబానికి గొప్ప సువాసనను తీసుకుని రాబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, తల్లోంచండి. లెట్ us pray that our beloved Lord Jesus Christ might come into our life today and see our life, visit our families. May His presence bring us the sweetness of His goodness. తన సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషం యొక్క సమృద్ధిని మన కుటుంబాలకు ఆయన తెచ్చును గాక. నా ప్రియుడైన యేసయ్య వచ్చి మన తలుపు సందుల్లో తన చేతులుంచినప్పుడే మన యొక్క తలుపుల మీద నుండి జటామాంసి సుగంధ ద్రవ్యాల పరిమళాలు వ్యాపిస్తున్నాయి. యేసయ్య నీకు స్తోత్రాలు నాయన. నా ఉద్యానవనము పాడైపోయినట్టుగా ఉండకూడదయా. ఎండిపోయిన ఎడారి వలె నా జీవితం ఉండొద్దయ్యా. నానా విధమైన శ్రేష్ఠ ఫలవృక్షాలు కలిగినటువంటి విశ్వాస జీవితం నాకు దయచేయండి. నానా విధమైనటువంటి నీ కృపలు నాకు దయచేయండి దేవా. నీ జ్ఞానమును, నీ శక్తిని, నీ అభిషేకమును నాలో నింపుము దేవా. ఫిల్ మీ విత్ యువర్ అనాయింటింగ్ లార్డ్. ఆనంద తైలముతో నా కుటుంబాన్ని నింపు నాయన, అభిషేకించు నాయన. నా యొక్క భర్త, నా భార్య, పురుషులైతే మీ భార్య కోసం, మీ పిల్లల కోసం, స్త్రీలైతే మీ భర్త కోసం, మీ పిల్లల కోసం, పిల్లలైతే మీ తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రార్థన చేయండి. మా కుటుంబము ఒక ఉద్యానవనం అవ్వాలి దేవా. ఫలించు ద్రాక్షావల్లిగా ఉండాలి. భోజన బల్ల యొద్ద ఒలీవ మొక్కల వలె ఉండాలి. వాయువులను వ్యాపింపచేయండి దేవా. ఉజ్జీవాన్ని కలిగించు దేవా. పాపమును, లోకాశలను దూరం చేయండి దేవా. ఆత్మ వరాలతో మమ్మల్ని నింపండి దేవా. బుద్ధి జ్ఞాన సకల ఐశ్వర్యములను అనుగ్రహించుము నాయన. లార్డ్, నువ్వు అడగకుండా ఉత్తర వాయువు రాదమ్మా. నువ్వు అడగకుండా దక్షిణము రాదు. ఇట్ ఈస్ యూ హ్యావ్ టు ఇన్వైట్. నీ నోటితో దేవుణ్ణి నువ్వు అడగాలి. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. జీవితం మీద నీవు వ్యాపింపచేయండి నాయన. నీ శక్తిని బట్టి నా జీవితం వ్యాపించాలి.
నీ ఆత్మను బట్టి నేను జీవించాలి, నీ శక్తిని, నీ కృపలను బట్టి నేను జీవించాలి. అట్టి జీవితం నాకు అనుగ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. కృపగల దేవానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాలం అందు మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వేల స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, నా తండ్రి, పరమగీతములో ఎంతో పరమార్థాన్ని నీవు ఉంచి ఉన్నావు ప్రభువా. సంఘ వధువు అయినటువంటి మేము మా ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకై మేము ఎల్లప్పుడూ వేచి ఉండేవారంగా ప్రభువా, ఆశ కలిగిన వారంగా నాయన, తృష్ణ గల వారముగా ప్రభువా, ఎల్లప్పుడూ నీ రాక కోసం మా జీవితాలని సిద్ధపరచుకునే వారంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నైనా అతిథులు వచ్చినప్పుడు, నైనా బంధువులు వచ్చినప్పుడు మా కుటుంబాలు, మా ఇల్లు శుభ్రం చేసుకుని వారిని ఆహ్వానిస్తున్నాం. కానీ మా ఆత్మ బంధువు అయినటువంటి నిన్ను, ప్రాణేశ్వరుడైనటువంటి నిన్ను ఎంతోమంది ఇంకా బయటే నిలబెడుతున్నారు నాయన. బయట నిలబెట్టి నీవు తలుపు సందుల్లో చేతులు ఉంచినప్పటికీ కూడా హృదయంలో జాలి కలగకుండా ప్రభువా, కఠిన హృదయాలు కలిగిన వారుగా ప్రభువా రాతి గుండెతో జీవిస్తున్నారు. రాతి గుండె తీసి మాంసపు గుండెనిచ్చి నాయన నిన్ను తమ హృదయాల్లో చేర్చుకునేవారుగా ప్రభువా, పరిమళ సువాసన చేత నింపబడేటువంటి కుటుంబాలుగా ప్రతి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. దుష్టుని ప్రతి విధమైనటువంటి ఆటంకాలను యేసు నామములో లయపరచండి. సమాధానకరమైనటువంటి జీవితములను దయచేయండి, సమృద్ధికరమైన జీవితములను దయచేయండి నైనా. మీ యొక్క సమాధానపరిచేటువంటి నీ ఆత్మచేత వారిని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. సమస్త మీ చేతులకు అప్పగిస్తూ వినిన వాక్యం ఫలింపచేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవునికి కానుకలు అర్పించుకుందాం. దేవునికి ఇచ్చి దేవుని పనిలో మనందరం సహకారులు అవుదాం. పరలోక రాజ్యంలో నిత్య సంపదను సంపాదించుకుందాం. ఆత్మ ప్రవాహం అనుదిన జీవం ఫలింపచేయు జీవజలం. ఆత్మ ప్రవాహం అనుదిన జీవం ఫలింపచేయు జీవజలం. ఆత్మ ఫలములు కృపావరములు పరిశుద్ధాత్ముని దివ్యవరములు. ఆత్మా ఫలములు కృపావరములు పరిశుద్ధాత్ముని దివ్యవరములు. ఆత్మ ప్రవాహం అనుదిన జీవం ఫలింపచేయు జీవజలం. ఎడారి భూములు పుష్పించును, ప్రవాహ జలములు పొల్లి పారును. ఎడారి భూములు పుష్పించును, ప్రవాహ జలములు పొల్లి పారును. షారోను సొగసు కర్మేలు సౌందర్యం, షారోను సొగసు కర్మేలు సౌందర్యం. ఆత్మను అనుదినం నూతన పరచును. ఆత్మ ప్రవాహం అనుదిన జీవం ఫలింపచేయు జీవజలం. ఆత్మ ప్రవాహం అనుదిన జీవం ఫలింపచేయు జీవజలం.
సడలిన కరములు బలముందును, తొట్రిల్లు పాదములు నాట్యము చేయును. సడలిన కరములు బలముందును, తొట్రిల్లు పాదములు నాట్యము చేయును. చిగురించే అంజూరం ఫలించే ద్రాక్షలు, చిగురించే అంజూరం ఫలించే ద్రాక్షలు, యెహోవా ఆత్మయే జీవింపచేయును. ఆత్మ ప్రవాహం అనుదిన జీవం ఫలింపచేయు జీవజలం. ఆత్మ ప్రవాహం అనుదిన జీవం ఫలింపచేయు జీవజలం. ఆత్మ ఫలములు కృపావరములు, పరిశుద్ధాత్ముని దివ్యవరములు. ఆత్మ ఫలములు కృపావరములు, పరిశుద్ధాత్ముని దివ్యవరములు. ఆత్మ ప్రవాహం అనుదిన జీవం ఫలింపచేయు జీవజలం. ఆత్మ ప్రవాహం అనుదిన జీవం ఫలింపచేయు జీవజలం. చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహోన్నతుడైన మా ప్రభువా, మహోపకారి అయిన మా దేవానికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినమున మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి నీ సన్నిధిలో మీతో సహవాసం చేసే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రులు చెల్లిస్తున్నాం. నాయన, మీతో ఉండుట ఎంతో ధన్యత నాయన. నీ పొందు ధన్యకరమని ఆసాబు నీ సన్నిధి కోసం ఎంతో ఆశపడ్డాడు నాయన. అలాంటి ఆశ తృష్ణతో మేము ఈ సన్నిధికి వస్తే ఎన్నడూ మా ఆశను నిరాశపరచలేదు ప్రభువా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడివై ఉన్నాం. నీ స్వరూప దర్శనమును మాకు చూపించావు నాయన. నీవు మాతో ఉంటానని, మా మధ్యలో నువ్వు సంచరిస్తావని, మా ఉద్యానవనానికి నువ్వు ఏతించు దేవుడివై ఉన్నావని, మా చిన్న గృహాలు ఉద్యానవనాలుగా మార్చగలవాడు నీవేనని ప్రభువా మీ వాక్యం ద్వారా మమ్మల్ని తెలియపరిచినందుకు స్తోత్రాలు. ఇక్కడున్న వారు ఎంతోమంది ఉన్నారు నాయన, ఇంకా ఫలములు ఫలించకుండా ఉన్నారేమో. అలాంటి వారికి ఈ దినమున మీ యొక్క అభిషేకం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ కుమ్మరింపు ఆ కుటుంబాల మీద ఉంచండి నాయన. ముళ్ళ తుప్పలు కాదు ప్రభువా, పరిమళ సువాసనలు వెదజల్లే పరిమళ ద్రవ్యములు, నానా విధమైన శ్రేష్ఠ ఫలాలు ఫలించేటువంటి కుటుంబాలు మార్చబడాలి. అలాంటి జీవితాలని ప్రభువా ఈ ఉదయకాలమందు మీ సన్నిధిలో ఉండాలని మేము వేడుకుంటున్నాం నాయన. అలాంటిది ఇక్కడ ఉంటున్న వారు, వాక్యం వింటున్న వారు, దూర ప్రాంతం నుండి వాక్యం వింటున్న వారి యొక్క జీవితాల్లో మీరు అటువంటి గొప్ప కార్యమును, ఉజ్జీవమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మా దేశమునకు ఉజ్జీవం కావాలి, మా కుటుంబాల్లో ఉజ్జీవం కావాలి, మా సంఘాల్లో ఉజ్జీవం కావాలి నాయన. నిరంతరము నీకోసం ఆశపడి తృష్ణ కొంది ప్రభువా దప్పిగలిగినటువంటి వారై నీకోసం ఎదురు చూసే జీవితములు దయచేయండి నాయనా. నీ ప్రజలైన వారు నీ తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఆకాశమందు ఉండి వారి ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరుస్తానన్నావు కదా ప్రభువా. నైనా ఈ ఉదయం మీ బిడ్డలకి ప్రార్థన విని నాయన స్వస్థపరచండి నాయన. బలహీనతల్లో బలము నింపండి, శోధనలో ఉన్నటువంటి వారికి శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సహించలేనంత శోధన ఎవరికి పెట్టనన్నావు ప్రభువా. నైనా తప్పించుకునే మార్గమును చూపిస్తానని సెలవిచ్చారు కనుక ఆ శోధన నుంచి భరించి వాటిని తప్పించుకునే శక్తిని మీ బిడ్డలకు దయచేయండి ప్రభువా. ప్రతి విధమైన యేసు అపవాదిక తంత్రములన్నీ యేసుక్రీస్తు నామములో లయపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ముందు మీరుంటే నాయన మాకు ఎటువంటి భయం లేదు నాయన. మా త్రోవలో ముందు నడిచే దేవుడుగా ప్రభువా నీవు మా కుటుంబాల్లో నాయకుడిగా మీరు ఉండండి నాయన. నీ యొక్క ఆత్మను మా కుటుంబాల్లో వ్యాపింపచేయమని ప్రార్థన. సమాధానమును వ్యాపింపచేయండి తండ్రి, ప్రేమను వ్యాపింపచేయండి తండ్రి, సత్యమును వ్యాపింపచేయండి తండ్రి, దీర్ఘశాంతము దయాళత్వమును వ్యాపింపచేయమని ప్రార్థన. నీ సద్గుణాలన్నీ ప్రభువా మా జీవితాల్లో కనబడే విధంగా పరిమళ ద్రవ్యములన్నిటినీ మా కుటుంబాల్లో కలుగు చేయమని ప్రార్థన చేస్తాను.
చేస్తున్నాం. ఆశీర్వదించండి ప్రభువా. వచ్చే వారం మీ బిడ్డలు చేయబోతున్న పనులన్నింటిలో తోడైనండి. వారికి ప్రతి పనిలో జయమనుగ్రహించండి, ప్రతి ఆలోచనలో జయమనుగ్రహించండి, ప్రతి పనిని ప్రభువా సఫలపరచండి. ఉద్యోగ వ్యాపారములు, చేతి పనులు, చదువులు, ప్రతి పనిలో ప్రభువా నిలకడను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ ఒక్కరు కూడా నాయన వెనుదిరిగి చూడకుండా మీరు మాకు ఇచ్చిన ఉన్నతమైన పిలుపు వైపుకి పరిగెత్తుకుంటూ వెళ్ళి నాయన మేము అందుకోవాలనుకున్న బహుమానం వైపుకి నన్ను పరిగెత్తుటకు శక్తిని దయచేయండి. కన్నులు నిలుపుటకు నాయన దృష్టిని నిలపమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య, విశ్వాసమున కర్త నీవే గనుక నీ మీద దృష్టి నిలిపే భాగ్యం దయచేయండి. నేను లోకం వైపు చూసినైనా నన్ను అధైర్యపడి మునిగిపోయిన పేతురు వలె కాకుండా ప్రభువా, అటు ఇటు చూడకుండా నా ప్రభువా నిన్ను చూసి సాగిపోయేటువంటి స్థిర విశ్వాసమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకే వందనాలు ప్రభువా. మీరు అక్కడ సమీపిస్తుంటుండగా అందరినీ మెలకువతో నీవు వచ్చే వేళలో ప్రభువా తలుపు సందుల్లో నీవు చేయి ఉంచినప్పుడు నాయన ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభువా మా హృదయ ద్వారాలు తెరిచేటువంటి సిద్ధపాటు దయచేయండి. యెరూషలేమునకు, ఇశ్రాయేలునకు సమాధానమును దయచేయండి. అలాగే మా దేశమును, దేశ ప్రజలను, దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని దీవించి మా దేశమును దీవెనకరమైన దేశంగా ప్రభువా, సువాసన భరితమైనటువంటి సమాధానము, రక్షణ కలిగిన దేశంగా భారతదేశమును తీర్చిదిద్ది బలపరచమని అతి త్వరలో రానున్న యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనందరికీ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. తండ్రి, కుమార, శుద్ధాత్మకును స్తుతి మహిమలు కల్గుగాక. ఆది ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్టి యుగములు అవును. ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.